వెల్కమ్ బ్యాక్. రెండేళ్లు ఓ వెలిగి అక్రమార్కుల భరతం పట్టిన హైదరాబాద్ జోన్ సిబిఐ ఇప్పుడేం చేస్తోంది? సంచలనాత్మక కేసుల దర్యాప్తు ముగిసింది. సిబిఐ బాధ్యత తీరింది. మరిప్పుడు సిబిఐ అధికారులు ఏం చేస్తున్నారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, షార్ట్గా సిబిఐ. 2 ఏళ్ల క్రితం వరకు అంతంత మాత్రంగా ఉన్న హైదరాబాద్ జోన్ సిబిఐ ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. జగన్ అక్రమాస్తుల కేసు, ఎంఆర్, ఓఎంసీ కేసులు ఈ దర్యాప్తు సంస్థను తారాస్థాయిలో నిలిపాయి. ఒక్కో కేసు ఓ సంచలనమే అయ్యింది. హైదరాబాద్ జోన్ సిబిఐ ఖాతాలో ఇవి ప్రముఖంగా మారాయి. జగన్ కేసు దర్యాప్తు చేపట్టాక సిబిఐ పేరు మారుమోగిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంచలనాలకు కేంద్ర బిందువయ్యింది సిబిఐ. ఎంఆర్, జగన్ కేసుల దర్యాప్తు పూర్తి కావడంతో జైల్లో ఉన్న నిందితులంతా బయటపడ్డారు. జగన్, విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి, సునీల్ రెడ్డి, బిపి ఆచార్య వంటి కీలక నిందితులు బెయిల్ మీద బయటకొచ్చేశారు. 2 ఏళ్ల పాటు జగన్ అక్రమాస్తులు, ఎంఆర్, ఓఎంసీ కేసుల దర్యాప్తులో బిజీగా గడిపిన సిబిఐ అధికారులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. సంచలనాత్మకమైన కేసులేమీ లేకపోవడంతో ఇతర కేసులను విచారిస్తున్నారు. సీనియర్ అధికారులు లక్ష్మీనారాయణ, వెంకటేష్లు ట్రాన్స్ఫర్ అయిపోవటం, వారి స్థానాల్లో కొత్త అధికారులు రావడంతో ఇప్పుడు సిబిఐ వ్యవహారం రొటీన్గా మారిపోయింది. ఈ ఏడాది విజయదశమి ఎప్పుడు? జమ్మి చెట్టుకు పూజ ఎప్పుడు చేయాలి? ఆయుధ పూజ ఎప్పుడు నిర్వహించాలి? ఇలా అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 13, 14 తేదీల్లో ఏ రోజున విజయదశమి పూజలు చేయాలో అర్థం కాక జనం అయోమయంలో పడ్డారు. ఈ విషయంలో పండితుల మాటలు మరింత గందరగోళం కలిగిస్తున్నాయి. విజయదశమి ఎప్పుడు? ఈ నెల 13ను పండుగ చేసుకోవాలా లేక 14ను జరుపుకోవాలా? లేదా 13 ఉదయం మహర్నవమి, మధ్యాహ్నం నుంచి విజయదశమి చేసుకోవాలా? ఇలా రాష్ట్ర ప్రజలను అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. విజయదశమి ఎప్పుడనే అంశంపై పండితుల్లోనే భేదాభిప్రాయాలున్నాయి. పండితులే కాదు, 2 ప్రముఖ దేవస్థానాల మధ్య కూడా పొంతన కుదరడలేదు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయదశమిని ఈ నెల 13నే నిర్వహిస్తున్నారు. అపరాహ్న వ్యాప్తి కలిగిన దశమితో పాటు శ్రవణ నక్షత్రం కూడా ఉన్నందున అక్టోబర్ 13నే విజయదశమిగా పరిగణించాలని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పండితులు చెప్తున్నారు. ఆ రోజు ఉదయం మహర్నవమి, మధ్యాహ్నం నుంచి విజయదశమి పూజలు జరుగుతాయంటున్నారు. ఈ సంవత్సరం పొద్దునపూట మహర్నవమి పూజ నిర్వర్తించిన తర్వాత మధ్యాహ్నం అపరాజితాదేవి పూజ నిర్వర్తించి ఆ యొక్క విజయదశమి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా శాస్త్ర పండితులందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. అందువల్ల 13వ తారీఖు ఆదివారం నాడు ఈ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో కూడా శరన్నవరాత్రి ఉత్సవాల విజయదశమి, తెప్పోత్సవము, అపరాజితాదేవి పూజ, ఆయుధ పూజ అన్నీ కూడాను విజయదశమి 13వ తారీఖునే నిర్వర్తించడం జరుగుతున్నది. భక్తులందరూ కూడాను గమనించి అమ్మవారి దర్శన భాగ్యంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. జై దుర్గా భవాని. అటు భద్రాచలం సీతారామ ఆలయంలో మాత్రం విజయదశమి పండుగను 14నే నిర్వహిస్తున్నారు. దీంతో దశమి పూజలు 13ను చేయాలా 14ను చేయాలా అన్న అంశంపై గందరగోళం నెలకొంది. బాగా టెన్షన్లో ఉన్నప్పుడు అలా ఆకాశంలోకి చూసి ఏం డిసిషన్ తీసుకుంటాడో తెలియదు, కానీ అక్కడి నుంచి నేలకు కొట్టిన బంతిలా చెలరేగిపోవటమే అతనికి తెలుసు. లేత ముఖం ముదురు ఆట అతనికే సొంతం. పాలుగారే వయసులో బంతిని బౌండరీలు దాటించిన టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నాడో, కానీ అదే పని. అతను పరుగుల మిషన్. ఆ యంత్రానికి బంతి అంతు చూడటమే తెలుసు. అలాంటి మాస్టర్ తనకే సాధ్యమైన ఆట తీరుతో రికార్డుల సునామీ సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ పరిచయం అక్కర్లేని పేరు. సచిన్ టెండూల్కర్ యువ క్రికెటర్లకు మార్గదర్శి. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు. 2.5 దశాబ్దాల పాటు అలుపెరగకుండా ఇండియన్ క్రికెట్ కు సేవలందించిన సచిన్ ఈ కాలంలో సాధించిన రికార్డులు ఎన్నో. వీటిలో ఏ ఒకటో రెండో తప్పితే మిగిలిన రికార్డులన్నీ ఛేదించడం భవిష్యత్ తరాలకు కూడా సాధ్యం కాకపోవచ్చన్నది
క్రికెట్ పండితుల అంచనా. వరల్డ్ క్రికెట్లో ఇంత సుదీర్ఘంగా ఇన్నేసి మ్యాచ్లు ఆడిన క్రికెటర్ కూడా మరెవరూ లేరంటే క్రికెట్ పై సచిన్ కున్న ప్యాషన్ ను అర్థం చేసుకోవచ్చు. కెరీర్ మొత్తం మీద 10,000 పరుగుల మైలురాయిని అధిగమించడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ 50,000 పరుగుల మైలురాయిని చేరుకునే వరకు సచిన్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. వరల్డ్ క్రికెట్ లో సచిన్ కున్న బిరుదులు ఇంకెవరికీ లేవు. కెరీర్ ప్రారంభంలో మాస్టర్ బ్లాస్టర్ అనిపించుకున్నా ఆ తరువాత పరిణతి చెంది క్రికెట్ మాస్టర్ స్థాయికి చేరుకున్నా అది సచిన్ కే సాధ్యమైంది. ఇండియన్ క్రికెట్ కు ఆపద్బాంధవుడిగా మారి ఆ తర్వాత క్రికెట్ కే దేవుడిగా మారాడు సచిన్. 11 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టాక ఇప్పటి వరకు తాను ఆడిన క్షణాలను ఆస్వాదిస్తూనే ఉన్నాననే సచిన్ మాటలు వింటే క్రికెట్ ను ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది. ఇప్పటి వరకు అతని జీవితంలో అర్ధాంగికైనా అంత చోటిచ్చాడో లేదో కానీ క్రికెట్ కే ఎక్కువ భాగాన్ని కేటాయించానని చెప్తాడు సచిన్. क्रिकेट मेरी लाइफ है और लाइफ रहेगी मेरी क्रिकेट. సచిన్ కంటే వెనుకొచ్చి అతని కన్నా ముందే రిటైర్ అయిపోయిన ఆటగాళ్లను ఎందరినో చూశాం. సచిన్ తో పోలిస్తే వారంతా సత్తా లేని వాళ్లేమీ కాదు. కానీ సచిన్ లా నిలకడగా నిగ్రహంగా ఆడకపోవడమే వాళ్లంతా ముందే వెళ్లిపోవడానికి కారణమంటారు అనలిస్టులు. ఆటను ఎంతగా ప్రేమించకపోతే, ఎంతగా శ్రద్ధ పెట్టకపోతే, ఆట కోసం ఎంతగా శ్రమించకపోతే సచిన్ ఇన్నాళ్ల పాటు ఇంతలా ఆడగలుగుతాడు? వర్ధమాన ఆటగాళ్లు ఈ విషయం తెలుసుకోలేకే వెనకబడుతున్నారు. కాస్త పేరు పలుకుబడి రాగానే తమను తాము ఆటగాడిగా కాకుండా స్టార్గా భావించుకుంటున్నారు. ఆ ఊహా ప్రపంచానికి బీటలు వారగానే ఒక్కసారిగా దబ్బున నేలపై పడిపోతున్నారు. ఆట నుంచి కనుమరుగైపోతున్నారు. వీటన్నింటికీ సచిన్ దూరంగా ఉన్నాడు కాబట్టి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే అరుదైన రికార్డులు సృష్టించాడు. ఒక్క మాటలో సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ గ్రేట్. Enjoy the game and chase your dreams. I think dreams do come true. I had to wait for one for 22 years. We won the World Cup after 22 years of international cricket. So dreams do come true. So don't stop chasing your dreams. ముంచుకొస్తున్న ఫైలాన్ గండం, కోస్తా ఉత్తరాంధ్ర కలెక్టర్ల అప్రమత్తం. బాబుకు మరోసారి నోటీసులు, దీక్ష విరమించాలని వైద్యుల సూచన. విజయనగరంలో తగ్గుతున్న టెన్షన్, సాయంత్రం వరకు కర్ఫ్యూ సడలింపు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు, దర్శించి తరించిన భక్తులు.